ఇక్కడ అమ్మవారు బంగారు అడిగినప్పుడు స్వామివారు లేని జరుగుతుంటే ఇది మారేసిన రాక్షసులు కాబట్టి లేని కనిపించి కనపట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భూమి మీద పడ్డ ఇంత పాదాలు స్వామివారికి కనిపిస్తున్నాయి. ఆ పాదాలు అనుసరించుకుంటూ లేని జరుగుతుంటే అందువల్లే లేని పాదంలో కంటే స్వామివారి పాదం పాదాలు చెందుండేది కలిసిపోయింది. ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారు స్వయం చేసిన పాదముద్రికం. ఇంతకుముందు కూడా స్పష్టంగా కంటికి కానొచ్చగా చాలా బాగుండేది. అందరు ముట్టుకొని దండం అవడం వల్ల రాపిడికి మొత్తం దీన్ని ఎప్పటికైనా స్వామివారి భద్రంలో సెక్యూరిటీ కోసం రైలింగ్ పెట్టుకుంటున్నారు. ये श्री राम ने ये मारीच ये उंगली ये हिरण के पाद मुद्रा वो नीचे से उतर कर इससे प्रतीक అమ్మవారు వాళ్ళ పుట్టినం దాటి మూడు దాటి వేగలు దాటి తీసుకెళ్ళిన ప్రదేశం ఇలా జరిగింది అని జరిగిన వాస్తవాన్ని చేయటం కోసమే నిర్మించారు. స్వామి నివసించి వెలిసినాక అలా నిర్మించారు. ఇక్కడ అడుగుతుందండి బంగారు రేడు వాళ్ళని స్వామి ఆ పాదాలు అనుసరించుకుంటూ వాళ్ళు ఏం జరుగుతుంది. ఆలయ జనగాం గిడికంట కొడుతుంది. గిడికంటికి పర్ణశాలకి ఈ గ్రామాలకు మధ్యలో దూరం 305 కిలోమీటర్లు. అక్కడ లేదైపోతూ ఆలక్ష్మణ హాస్యంతో అరుస్తుంది. అరుపులు సీతామ్మవారికి కనపడి ఇక లక్ష్మణతో నిలబడుతుంది. అప్పుడు అమ్మవారి కంటే రక్తాల రేఖిస్తుంది. ఆ రేఖలు కూడా ఆలోచిస్తుంది. కళాంతన రేఖ అనేది అనిపించింది వాయు రూపం. దాన్ని దాటి ఉత్తరపడుతుంది, దాన్ని ప్రభావిస్తుంది. అలాంటి రేఖలు కూడా ఆలోచిస్తుంది. కళాంతరణ భూలుది अस्त्र विद्या द्वारा प्रतिष्ठित ये अस्त्र विद्या बाहर दिखाई देने वाला ये यंत्र प्रतिष्ठा किया था. ये रेखा मामूली नहीं, मामूली रेखा गीసిన గీత మామూలుగా గీసింది కాదు. అస్త్ర విద్య ద్వారా ప్రతిష్ఠితమైనటువంటి ఒక యంత్రం అది. ఒక యంత్ర ప్రతిష్ఠ. ఇక్కడ పుట్టిన నుంచి రామలక్ష్మణ్ తెలిపోయినాక సీతామ్మ ఒకటైపోయింది. అప్పుడు రావణుడు మాయ రూపంలో వస్తుంది. అతను లోన రావడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోరేఖ దట్టి లోన శక్తి నాకు లేదని అమ్మవారి బయటికి రాని ఉద్దేశం రావణవస్తు జంగ రూపం సీతామ్మవారి కన్నవస్తు. ఈ జంగ రూపంలో ఎందువల్ల వస్తుంటే ఏ భిక్ష కడిగిన భిక్ష చేస్తుంటే ఎవరు అతిథులు కానీ భిక్షలు వచ్చిన లోనకు వచ్చినాక భిక్ష కడతారు. ఈ జంగం దేవాలు అనే వారికి బయటకు వచ్చినాక భిక్ష అపస్పోకార్యాలు పడతారు. అందుగురించి అమ్మవారు బయటికి రావాలి. సీతా అమ్మవారు అనుకుంటే ఇప్పటికే నేను చాలా బాధలు ఉన్నా జంగం దేవారికి భిక్ష వెళ్ళి తూర్పు భావించి లక్ష్మణ రేఖ దాటి బయటకు వస్తుంది. దర్శకంత రూపం అమ్మవారు అమ్మవారిని ట్రై చేయకుండా మట్టితో సహాయం. అందుగురించి రైలింగ్ వరకు బావిలో గుంట ఉంటుంది. ఈ గుంట కూలిపోవడం వల్ల కలిగిన వాస్తవం ఇక్కడ వచ్చే భక్తులు చేయడం కోసం నిర్మించిన
స్వామి వేసుకుంటూ అలంకరించారు. అసలు వాస్తవంగా ఏదైనా పర్ణశాల ఇప్పుడు నాదారం అరణ్యవాసం మొత్తం 14 సంవత్సరాలు. అన్ని ఆశ్రమాలు తిరుగుకుంటే అగస్త్య ఆశ్రమానికి వచ్చేప్పుడు 10 సంవత్సరాల కాలం పూర్తి అయిపోతుంది. అగస్త్యుని అడుగుతారు స్వామికి 4 సంవత్సరాలు నివసించాలి. ఏ ప్రాంతంలో నివసించాలంటే దండకార్యంలో గోదావరి ఉత్తరం దక్షిణంగా ఉంటుంది. గోదావరి అవతల కొంత ప్రాంతం నివసిస్తుంది. స్వామివారు అన్ని ప్రాంతాలు నివసించి ఈ ప్రాంతానికి వచ్చేప్పుడు అగస్త్యుని ఈ ప్రాంతాన్నే పంచవటి అన్నారు. పంచవటి అంటే ఈ మా ప్రాంతంలో ఇది మరిచెట్టు అన్నిటి స్థలానే పంచవటి అన్నారు. పర్ణశాల అంటే గడ్డితో గొప్పబడ్డ పుట్టి అంటే పర్ణశాల అన్నారు. ఇక్కడే గోదావరి నది ఉత్తరం నుంచి దక్షిణంగా చాలా విస్తీర్ణంగా ఉంటుంది. గౌరవంతో రథకొండ అంటే ఇక్కడ రమణాసు రథాముని సంబోధిస్తారు. అందుగురించి రథకొండ అని ఈ గ్రామానికి తిరిగి లక్ష్మణకొండ ఎందువల్లంటే గౌతమి నది చాలా నది. సీతామోహనుడు 25 రోజులు అందులో స్నానిస్తారు. నెలకి 5 రోజులు అక్కడ స్నానిస్తారు. ఆ వాగులో సీతామోహుడు సీతావంటి ఇంకో పర్లా ఉంది. అయితే స్నానగట్టడం పసుపురాళ్ళు కుంకరాళ్ళు వాళ్ళు ఆడుకున్న వామగుంట్లు పొరపున కుంకుమ స్థలము మడాల మీద కూర్చుంటారు. ఇది స్వామివారి వెలిసింది మాత్రం కర్రబంధుని మారుస్తామని కలియుగారంలో స్వామివారు వెలిసినారు. నందిని వైష్ణవ ఆలయం నిర్మించారు. నందిని కట్టిన ఆలయం రాజాలయం 1929 ఏరియాలో భారీ భూకంప పర్వతాలు ఆలయం తీరిపోయింది. అప్పుడు ఎండోమెంట్ వారు ఆయన వేస్తారు. అక్కడ స్వామివారి కాలం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన స్టడీ ఈ స్వామి అంతా సోపరాముడు సోపరాముడు సోపాన్ని విడబట్టి మనుషులకు పోతాడు సోపరాముడు ఒక అదనంగా నిర్మించినారు ఈ బాపు చిత్రాలు.
ఒక 4 గుర్తులు కనబడుతున్నాయి. మొత్తం 9 గుర్తులు ఉంటాయి. అవన్నిటి గురించి కూడా వివరించి చెప్తారు. అసలు సీతారాముల వారి ప్రదేశానికి ఎందుకు వచ్చేవారండి. అందరూ కూడా ఒకవైపు ఆ తూర్పు వైపుగా తిరిగి 2 చేతులు దగ్గరగా పెట్టుకొని సీతారాముల వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా గురించి శ్రద్ధగా వినండి అమ్మా. ఇటు తిరగండి. 14 సంవత్సరాల వనవాస కాలంలో చివరి 3 సంవత్సరాలు సీతారాముల వారు గోదావరి నది తీరాన పర్ణశాల కుటీరం నిర్మించుకున్నారు. మీరు ఇప్పుడు చూసొచ్చారమ్మా పర్ణశాల? చూసొచ్చారు కదండి. కొంతమంది చూశారు, కొంతమంది చూడలే. అందరూ కూడా వినండి. నెలలో 25 రోజులు పర్ణశాలలో ఉంటే 5 రోజులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఆ 5 రోజులు ఇక్కడికి ఎందుకు వచ్చేవారంటే నెలలో 5 రోజులు ఆడవాళ్ళ ఇంట్లోకి రండి సందర్భం ఉంటుంది కదా తల్లి. ఆ సీతమ్మ వారు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే అప్రమత్తం అవుతుంది. ఆ కాలంలో ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని కోరగా అంతటి పర్ణశాలను పుణ్యనదిని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాతి బండ తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి ఆ నది నీళ్లు కానీ గుట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు కానీ ఏమీ అందుబాటులో లేవట. లక్ష్మణ స్వామి వారిని పిలిచి చెప్తున్నారు, ఆయన లక్ష్మణ నేను స్నానం చేయటకు నీళ్లు పసుపు కుంకాలను సమకూర్చున్నాయని అని చెప్పడంతో మీరందరూ ఇప్పుడు దండం పెట్టుకున్నారమ్మా. తూర్పు వైపుగా ఒక 9 కిలోమీటర్ దూరంలో ఉన్న 70 అడుగుల గుట్టకి లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే ఆ గుట్ట మీద ఉన్న బండరాయి 2గా చీరుకొని ఒక పక్క పసుపు రాయిగా ఒక పక్క ఎరుపు రాయిగా మారి ఆ రాతి మధ్యలోంచి ఉద్భవించిన జలే ఆ సీతమ్మ జల అంటారు. ఈ నదిని 2 పేర్లతో పిలుస్తారమ్మా. ఈ నది నిత్యం స్వామివారి పాదాలని కడుగుతూ వెళ్తుంది. మీరు ఎండాకాలం వస్తే అన్ని కనబడుతుంది. ఈ నదిని 2 పేర్లతో పిలుస్తారు. లక్ష్మణ స్వామి వారు స్వయంగా తన చేతులతో బాణం వేస్తే వచ్చినటువంటి తీర్థం కాబట్టి శేషు తీర్థంగా స్వామివారి పేరుతో పిలుస్తారమ్మా. అమ్మవారే తొలుత ఈ నదిలో స్నానం చేశారు కాబట్టి సీతావాగన్ పేరు పెట్టి పిలుస్తారు. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీరగుట్టులు ఈ రాతికి ఆ చివరంచులు ఉంటాయమ్మా. అవి కూడా 5 రంగులతో 20 గజాల పొడుగును ఉంటుంది. ఆ చివరి వరకు ఉంటుంది, 5 రంగులతో ఉంటుంది. వెళ్ళేటప్పుడు దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గుర్తులు కూడా వినండి అమ్మా. చూపిస్తాను మీకు అన్ని కూడా. అక్కడ చీరగుర్తులు దర్శనం చేసుకొని మామూలుగా అయితే ఇలా చుట్టూ బస్తాలు ఉంటాయమ్మా. ఇలా చుట్టూ వెళ్ళి అమ్మవారి చీరగుర్తులు తాకి నమస్కారం చేసుకుని ఇక్కడికి వస్తారు. ఇది వామన గుంటలు అంటారు. సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారట ఆ 5 రోజులు కూడా. పిల్లలు పట్టుకోండి 2 వరుసలతో 7 గుంటలు 14 గుంటలు చేసుకుని ఆడుకునేవారు. అమ్మా లోతుంటుంది అక్కడ, 7 అడుగులు లోతుంది. 7 గుంటలు చేసుకుని ఆడుకునేవారటమ్మా. అందులో 10 గుంటల పోను మనకి 4 గుంటలే దర్శనమిస్తున్నాయి. ఆ 10 గుంటలు ఎలా పాడాయో చెప్తాను వినండి. నిజంగా సీతారాముల వారి ప్రదేశానికి వచ్చారా, అసలు వాళ్ళేనా ఈ ప్రదేశంలో తిరిగారా అనే ఒక అపనమ్మకంతో ఒక సాధు పొంగుడు వాటిని పగలగొట్టాడటమ్మా. వాటిని పగలగొట్టడంతో ఆయన శాపగ్రస్తుడిగా అక్కడికక్కడే మరణించారు. ఉదాహరణమ్మా, ఆ 10 గుంటల పోను ఉంటొక్కకండి. ఆ 10 గుంటల పోను 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు దగ్గరగా వెళ్ళి 2 చేసి తాకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ దండ పెట్టుకుని బిచ్చెన ఉంటుందమ్మా. ఇలాంటి బిచ్చే కింద ఒకటి ఉంటుంది 4 అడుగుల లోతులో. ఆ బిజ్జి మీదుగా కిందకి వెళ్ళి ఆ శేష తీర్థాన్ని స్వామివారి పాదాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకుంటారు. అది స్వామివారు కూర్చున్నటువంటి రాతి సింహాసనం. ఈ దండకరణ్యంలో అమ్మవారి కోసం కాపలాగా కూర్చునేవారు శ్రీరామచంద్రమూర్తి వారు ఆ 5 రోజులు కూడా. అది స్వామివారి కూర్చున్నటువంటి కుర్చీ అంటారమ్మా. 9 అడుగులు కింద స్వామివారి పాదాలు ఉంటాయి. మామూలు టైంలో అయితే ఆ నది నీళ్ళతో స్వామివారి పాదాలు కడిగి ఆ శేష తీర్థాన్ని నిద్ర జల్లుకుంటారు. 7 లోకాలు వెళ్ళిన పాదాలు అంటారు ఆ స్వామివారి పాదాలు. తాకే అవకాశం అనేది ఎండాకాలం శీతాకాలం ఉంటుంది. ఎక్కడైతే లక్ష్మణ స్వామివారు 70 అడుగుల గుట్టకి బాణం వేస్తే ఎరుపురాయిగా పసుపురాయిగా మారాయో ఆ రాళ్ళనే తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆ 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత 6వ రోజున అంతటి పవిత్రమైన రాళ్ళని గంధాల్లాగా అరగదీసుకొని పసుపు కుంకాలుగా బొట్టు పెట్టుకొని అమ్మవారు ఆ పసుపు రాళ్ళని తీసుకొని పన్నసాలు వెళ్ళేవారమ్మా. అది కావాలనుకుంటే అక్కడ దేవస్థానం వారు ఇస్తారు. ఇక్కడ పెడుతున్నారా, ఇక్కడ పైన పెట్టుకుంటామండి. ఇక్కడ బ్రిడ్జి మీద పెట్టుకోండి. అవి ఉంటాయమ్మా. ఆ కౌంటర్ బల్ల మీద ఒక రాయిని అరగదీస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని అరగదీస్తే కుంకుమ వస్తుంది. అది రాలేనమ్మా. మనం కొట్లో కొనుక్కునే పసుపు కుంకాలు అయితే కావు. లక్ష్మణ స్వామి వారు స్వయం తన చేతితో బాణం వేస్తే వచ్చినప్పుడు పసుపు రాయి కుంకుమ రాయి. ఒక రాయిని అరగదీసే కొద్ది పసుపు వస్తుంది, ఒక రాయిని అమ్ముతుంటారు. 70 అడుగుల గుట్ట సార్ అది. అక్కడ నుంచి సంవత్సరానికి ఒక్కసారి గిరిజనులతో తెప్పిస్తారు ఇంత పెద్ద బంగారాలుగా. వాటిని సుత్తులతో తగలబెట్టి ఈ సైజ్ చేసి ప్యాక్ చేసి దేవస్థానం ఇస్తారు.